Hello friends, November 24 and 25 daily current affairs with GS Pants. సో టీజీపీఎస్సీ గ్రూప్ 2 వాళ్ళు ఈ వీడియో చూడొద్దు, ఎటువంటి ఉపయోగం లేదు. సో నెక్స్ట్ చూస్తే November 25 ఎలిమినేషన్ ఆఫ్ వైలెన్స్ అగైనెస్ట్ ఉమెన్ అని చెప్పేసి జరుపుకుంటాం. వెరీ ఫేమస్ డే అండి. థీమ్ ఏంటి? నో ఎక్స్క్యూజ్, యునైట్ టు ఎండ్ వైలెన్స్ అగైనెస్ట్ ఉమెన్. ఉమెన్కి వ్యతిరేకంగా ఎటువంటి హింస చేయొద్దు అని చెప్పేసి డే అదే, థీమ్ కూడా అదే. సో ఈజీగా మనకి గుర్తుంటుంది. నెక్స్ట్ పాలిటీ ఆర్టికల్ చూస్తే ఒక 2 ఆర్టికల్స్ మనకి పెండింగ్ ఉన్నాయి. ఒకటేమో మహారాష్ట్ర జార్ఖండ్ ఎన్నికలు అయిపోయినాయి. సో ఏ పార్టీ గెలిచింది, ముఖ్యమంత్రి ఎవరు అని చెప్పేసి, ఆ రాష్ట్ర ప్రభుత్వం లోపల తొలి మహిళ ఎవరైనా ఉన్నారని చెప్పేసి డిస్కస్ చేయాలి. మంత్రివర్గ ప్రమాణ స్వీకారం ఇంకా కాలేదు కాబట్టి అయ్యాక డిస్కస్ చేద్దాం. ఎవరైనా తొలి మహిళా మంత్రి వచ్చినట్లయితే అది ఫేమస్ అయిపోతుంది. నెక్స్ట్ చూస్తే తెలంగాణ హైకోర్టు పార్టీ ఫిరాయింపు నేపథ్యం లోపల వెరీ ఫేమస్ తీర్పు ఇవ్వడం జరిగింది. అది కరెంట్ ఇష్యూ కింద డిస్కస్ చేద్దాం. వన్ ఆఫ్ ది ఫేమస్ టాపిక్. ప్రతి ఎగ్జామ్లో పార్టీ ఫిరాయింపు మీద ప్రశ్న వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి సో డిస్కస్ చేద్దాం. సుప్రీంకోర్టు తీర్పులు ఏంటి, హైకోర్టు తీర్పు ఏంటి, పార్టీ ఫిరాయింపు అంటే ఏంటి అని చెప్పేసి డిస్కస్ చేద్దాం. మణిపూర్ హైకోర్టు సీజేగా కృష్ణకుమార్ వచ్చిండు. జనరలీ హైకోర్టు సీజే చాలామంది వస్తారు, నాట్ ఫేమస్, బట్ మణిపూర్ హైకోర్టు మనకి ఎప్పుడు వార్తల్లో ఉంటుంది కాబట్టి సో కృష్ణకుమార్ని గుర్తుపెట్టుకోవాలి. తొలి రాజ్యాంగ మ్యూజియం అని చెప్పేసి ఇది ఓల్డ్ ఆర్టికల్స్ మనం డిస్కస్ చేసినాము ఆగస్టు మాసం లోపలనే. మరొకసారి వార్తల్లో వచ్చింది. November 26 రాజ్యాంగం అమల్లోకి వచ్చింది కాబట్టి ఒకరోజు ముందు 24న మనకు హర్యానా లోపల ఓపీ జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీ అని చెప్పేసి ఉంటుంది. అక్కడ తొలి రాజ్యాంగ మ్యూజియాన్ని న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాలా, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అని చెప్పేసి స్టార్ట్ చేస్తారు. ఈ మ్యూజియం లోపల ఎకోస్ ఆఫ్ లిబర్టీ అని చెప్పేసి ఒక కుడ్య చిత్రం ఉన్నది. దీన్ని కళాకారుడు రాహుల్ గౌతమ్ అని చెప్పేసి చేయడం జరిగింది. సో రాహుల్ గౌతమ్ పేరు మనం అప్డేట్ చేసుకోవాలి పాలిటీ అప్డేట్స్ 2024 నోట్స్ లోపల. తెలంగాణ హైకోర్టు ఒక 2 కార్యక్రమాలు స్టార్ట్ చేసింది. అందులో ఏఐ టూల్స్ అని చెప్పేసి, అంటే న్యాయ వ్యవస్థకి ఏఐ సాంకేతికత ఎలా ఉపయోగపడుతుందని చెప్పేసి ఒక 3 ఎగ్జాంపుల్ తీసుకోవడం జరిగింది. ఒకటి శృతి అండి. ఇది లీగల్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా తెలుగులోకి అనువాదం చేస్తుంది. తీర్పులు కాదు, లీగల్ డాక్యుమెంట్స్ని. సారాంశం చెప్పేసి తీర్పు మొత్తం చదవకుండా ఆ కేసు అర్థమయ్యేలా సారాంశాన్ని మనకి అందిస్తుందట. నెక్స్ట్ వచ్చేసి పాణిని, అంటే తీర్పులన్నీ కూడా తెలుగులోకి మనకి అందుబాటులోకి తీసుకొస్తుందట. సో 3 గుర్తుపెట్టుకోవాలి. శృతి అంటే లీగల్ డాక్యుమెంట్స్, పాణిని అంటే తీర్పులు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. క్రిమినల్ కేసుల్లో ఈ సమన్లు అని చెప్పేసి 3వ హైకోర్టు స్టార్ట్ చేసింది. ఇంతకుముందు మధ్యప్రదేశ్, రాజస్థాన్ ఉండగా 3వ హైకోర్టుగా తెలంగాణ రికార్డు సృష్టించింది. సో ఈ సమన్లు మనకి జారీ చేస్తారు క్రిమినల్ కేసుల్లో. సివిల్ కేసుల్లో ఈ సమన్లు ఎప్పటి నుంచో అమల్లో ఉంది. సో ఫస్ట్ హైకోర్టు తెలంగాణ హైకోర్టే మనకి. క్రిమినల్ కేసుల్లో ఈ సమన్లు అంటే 3rd ప్లేస్ వస్తుంది. సివిల్ కేసుల్లో ఈ సమన్లు అంటే 1st ప్లేస్ వస్తుంది. ఇవి మనకి పాలిటీ ఆర్టికల్స్ వార్తల్లో ఉన్నాయండి. సో ఇందులో ఈ పేజీలో మనకి ఈ ఓరెస్నిక్ కానీ RS-26 రూబేస్ మనం డిస్కస్ చేసిన ఆర్టికల్సే. అదే పేపర్లు రాయడం వల్ల స్కానింగ్ చేసేటప్పుడు మరొకసారి మీకు కనిపిస్తున్నాయి, కానీ అవి ఓల్డ్ ఆర్టికల్సే. మనం సబ్జెక్ట్ వైజ్ నోట్స్ రాస్తాం కాబట్టి సో డిఫెన్స్ కరెంట్ అఫైర్స్ డిఫెన్స్ పేజీలోనే ఉంటుంది కాబట్టి ఆ పేజీలో అంతకుముందు అంశాలు ఉంటే ఉండవచ్చు కాక స్కిప్ చేస్తున్నాను చెప్పేసి అనుకోవద్దు. ఇది కొత్త అంశం మనకి ప్రాజెక్టు వీరగాథ 4.0 అని చెప్పేసి. ఇది ఎప్పటి నుంచో ఉన్నది, ఇది 4.0 అండి. ఏం లేదు. సో రక్షణ శాఖ ఇది గుర్తుపెట్టుకోవాలి. దాంతోపాటు విద్యాశాఖ కలిపి ఈ ప్రాజెక్టు వీరగాథని ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేస్తుంది. 21 నుంచి కండక్ట్ చేస్తుంది. ఇప్పుడు 4th అని చెప్పేసి పిలుస్తాం. గ్యాలంటరీ అవార్డు గ్రహీతల యొక్క స్ఫూర్తి గాథల మీద విద్యార్థులకు పోటీ కండక్ట్ చేస్తుంది. సో అదే ప్రాజెక్టు వీర్ గాథ అని చెప్పేసి పిలుస్తాం. 2 మినిస్ట్రీస్ ఉన్నాయి, డిఫెన్స్ మినిస్ట్రీ అండ్ ఎడ్యుకేషన్ మినిస్ట్రీ. మనకి వీర్ గాథ అనగానే సో డిఫెన్స్ మినిస్ట్రీ వెళ్ళిపోతుంది, 2 అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. జాగ్రఫీ ఆర్టికల్ చూస్తే మనకు సో మీది అన్ని డిస్కస్ చేసినాము. ఇది ఒకటే మనకి వార్తల్లో ఉంది. నర్సాపురం క్రోచెట్ క్రాఫ్ట్ అని చెప్పేసి అల్లికలకి GI ట్యాగ్ వచ్చింది. ఓల్డ్ ఆర్టికల్ అండి.
అయితే పశ్చిమ గోదావరి కలెక్టర్ వెళ్ళి జిఐ ట్యాగు రిపోర్ట్ తీసుకుంటున్నాడు, అందుకు మరొకసారి మనకి పేపర్లో వచ్చింది. సో వెస్ట్ గోదావరి అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇది కోనసీమ డిస్టిక్లో కూడా వన్ ఆఫ్ ది ఫేమస్ నరసాపురం అని చెప్పేసి అల్లికలు. నెక్స్ట్ ఆర్ట్ అండ్ కల్చర్ కింద ఈ హక్కా డ్యాన్స్ ఇవన్నీ అయిపోయినాయి మనకు. సో ఇది ఒకటే మనకి ఉన్నది, ఇది గురు తేజ్ బహదూర్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఇది మనకి హిస్టరీ కిందకి వస్తుందండి. జనరల్లీ అంతగా ఫేమస్ కాదు. నవంబర్ 24న గురు తేజ్ బహదూర్ యొక్క షహీద్ దివస్ అని చెప్పేసి జరుపుకుంటున్నాం. ఈయన సిక్కుల 9వ గురువు అని చెప్పేసి పిలుస్తాం. ఇతన్ని ఔరంగజేబ్ ఉరిదీస్తాడు, మత మార్పిడి చేసుకోడు కాబట్టి ఉరిదీస్తాడు. సో ఆనందపూర్ సాహిబ్ నగరం నిర్మించింది 9వ గురువు అయినటువంటి గురు తేజ్ బహదూర్. ఈయన సన్ ఎవరంటే గురు గోవింద్ సింగ్, సిక్కుల 10వ గురువు అని చెప్పేసి పిలుస్తాం. కల్సా సిస్టమ్ని స్టార్ట్ చేసిండు. ఇది మీరు ఆన్సర్ చేయండి. సో వాట్ ఈస్ ద కల్సా సిస్టమ్ అని చెప్పేసి ఆన్సర్ చేయండి. సిక్కుల 5వ గురువుని ఎవరు చంపారు, అది కూడా మీరు ఆన్సర్ చేయండి. నెక్స్ట్ లచిత్ బోర్ఫుకన్ 202 జయంతి అని చెప్పేసి నవంబర్ 24న జరిగింది. కరెంట్ అఫైర్స్ ఏం కాదు ఇది కూడా. సో జయంతి మనకి వార్తల్లో ఉంది కాబట్టి హిస్టరీ పాయింట్స్ చూస్తే 1671లో సరైఘాట్ యుద్ధం అని చెప్పేసి జరిగింది. ఎవరెవరికి, ఈ అహోం రాజ్యము వర్సెస్ మొఘల్ రాజ్యము. ఈ అహోం రాజ్యం తరపున లచిత్ బోర్ఫుకన్ తలపడితే మొఘల్స్ తరపున రాజా రామ్ సింగ్ తలపడతాడు. సో ఔరంగజేబు యొక్క సైన్యాధిపతి ఆ టైం లోపల రాజా రామ్ సింగ్ అని చెప్పేసి తలపడతాడు. సో ఫైనల్లీ మనకి ఈ లచిత్ బోర్ఫుకన్ గెలుస్తాడు. సో రివర్ పేరు మనం గుర్తుపెట్టుకోవాలి, బ్రహ్మపుత్ర అని చెప్పేసి నది ఒడ్డడం జరిగింది. రాజా రామ్ సింగ్ లచిత్ బోర్ఫుకన్ కదా. సో రామ్ సింగ్ నాట్ ముస్లిం, అది గుర్తుపెట్టుకోవాలి. సో ముస్లిం వర్సెస్ మొఘల్స్ అని చెప్పేసి మనకి ఎక్కువ ఇది మొఘల్స్ అనగా మనకి హిందీ వ్యతిరేక అని చెప్పేసి అట్లా వస్తుంది. సో అక్కడ కాదు, రాజా రామ్ సింగ్ అని చెప్పేసి ముస్లిం కాదని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చూస్తే మహాకుంభ గ్రామం అని చెప్పేసి ఉంది. ఇది IRCTC నిర్మిస్తుంది. ఎందుకోసం అంటే నెక్స్ట్ ఇయర్ మనకి జనవరి 3 నుంచి ఫిబ్రవరి 26 వరకు మహాకుంభమేళా అని చెప్పేసి జరుగుతుంది. సో ఆ సందర్భంగా ఈ ప్రేక్షకులందరూ వస్తారు కదా. సో విహార యాత్రికులు అని చెప్పేసి వాళ్ళు వస్తారు. వాళ్ళ కోసం గుడారాలు ఏర్పాటు చేస్తుంది IRCTC సంస్థ. అదే మహాకుంభ గ్రామంగా పిలుస్తున్నాం. సో టెంటులు ఏర్పాటు చేస్తుంది, వాళ్ళకి నివాసం కల్పిస్తుంది వచ్చిన వాళ్ళకి. నెక్స్ట్ నవంబర్ 25న మనకి ఈ మహిళా వ్యతిరేక దినోత్సవం కదా, హింస వ్యతిరేకము. అప్పుడు ఒక 2 కార్యక్రమాలు మనం స్టార్ట్ చేసుకున్నాం. ఒకటేమో నయీ చేతన 3.0 పహల్ బద్లావ్ కే అని చెప్పేసి, దీన్ని మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ వాళ్ళు కాదు, ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ వాళ్ళు స్టార్ట్ చేసిండ్రు. దీన్ దయాల్ అంత్యోదయ యోజన నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ కింద స్టార్ట్ చేస్తారు ఈ నయీ చేతన 3.0 అని చెప్పేసి. ఇది 1 మంత్ ప్రోగ్రామ్ అండి. ఏక్ సాత్ ఏక్ ఆవాజ్ హింసాకే ఖిలాఫ్ అని చెప్పేసి ఇది స్లోగన్ మనం తీసుకున్నాము. ఇట్లా ప్రశ్న వస్తుంది. ఇది కార్యక్రమం పేరు, మినిస్ట్రీ, స్లోగన్. ఉద్దేశం ఏంటి అంటే ఈ మహిళల పట్ల లింగ హింస ఉండద్దు అని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని మనం స్టార్ట్ చేసుకుంటాం. నవంబర్ 25న ఇంటర్నేషనల్ డే అగైనెస్ట్ ఉమెన్ వైలెన్స్ అని చెప్పేసి ఆ డే ఉంది కదా, అప్పుడే ఇది మనం స్టార్ట్ చేసుకోవడం జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ కాదు. నెక్స్ట్ అబ్ కోయి బహన్ నహి అని చెప్పేసి మరొక కార్యక్రమాన్ని, ఇది మాత్రం మనకి మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్తో పాటు సో రూరల్ కూడా జరుపుకుంటుంది. దాంతోపాటు UN ఉమెన్ కూడా జరిపింది. సో 3 కలిపి రూరల్ డెవలప్మెంట్, ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్, UN ఉమెన్ యొక్క సంయుక్త కార్యక్రమం పేరే అబ్ కోయి బహన్ నహి అని చెప్పేసి పిలుస్తాం. సో 2 కార్యక్రమాలు నవంబర్ 25నే స్టార్ట్ అయినాయి. నెక్స్ట్ కమిటీ మనకి వార్తల్లో ఉన్నదండి, వెరీ ఫేమస్ కమిటీ. నవాబ్ సింగ్ కమిటీ సుప్రీంకోర్టు నియామకం చేసింది ఈ రైతులు అల్లర్లు చేసినప్పుడు మనకి. ఆ పదం ఉపయోగించొద్దు. సో రైతు తమ యొక్క న్యాయమైన డిమాండ్స్ కోసం అని చెప్పేసి ధర్నా కండక్ట్ చేస్తారు. పంజాబ్, హర్యానా వాళ్ళు ఎక్కువ కండక్ట్ చేస్తారు. ఆ సమయంలో సుప్రీంకోర్టు ఒక కమిటీ నియామకం చేస్తుంది. దాని పేరే నవాబ్ సింగ్ కమిటీ అని చెప్పేసి పిలుస్తాం. సో రిపోర్ట్ ఇచ్చింది. రిపోర్ట్లో ఏముంది అంటే
సాగు ఖర్చులు అప్పులు పెరిగాయి రైతులకి, ఎంఎస్పికి లీగలైజ్ చేయమని చెప్పింది. సో నాకు తెలిసి ఇది ఫస్ట్ టైం రిపోర్ట్ అండి. ఎంఎస్పి మినిమం సపోర్ట్ ప్రైస్ లీగలైజ్ చేయమని చెప్పిన ఫస్ట్ కమిటీ అని చెప్పొచ్చు మేబీ. సో ప్రత్యక్ష ఆదాయం కూడా ఇవ్వాలని చెప్పడం జరిగింది. సో నవాబ్ సింగ్ కమిటీ బాగా గుర్తుపెట్టుకోవాలి, సుప్రీంకోర్టు నియామకం చేసింది కాబట్టి. నెక్స్ట్ చూస్తే బుక్స్ అండి. ఇవన్నీ బుక్స్ మనం డిస్కస్ చేసినాము, ఒక పుస్తకం డిస్కస్ చేయలేదు. మోడీ డైలాగ్ అని చెప్పేస్తున్నది. సో కన్జర్వేషన్ ఫర్ వికసిత్ భారత్ అని చెప్పేసి పుస్తకాన్ని అశ్విన్ ఫెర్నాండో రాస్తాడు, రామ్నాథ్ కోవింద్కి బహుకరణ చేస్తాడు. ఈ పుస్తకం పేరు మనం గుర్తుపెట్టుకోవాలి, ప్రశ్న వచ్చే అవకాశం ఉంటుంది. ఇది స్కిప్ చేయవచ్చు, ఇప్పుడు అంత అవసరం లేదు. సో అమెరికా మనకి అధ్యక్షుడిగా మరొకసారి ట్రంప్ వచ్చాడు కదా. సో ఇక్కడ చూస్తే ఆరోగ్య మంత్రి ఎవరు, తర్వాత ఈ యూఎన్ అంబాసిడర్ ఎవరు అని చెప్పేసి వివిధ మంత్రులు ఉన్నారు. ఇది మీరు చూసుకోండి. ఇందులో ఉమెన్స్ మీద ఫోకస్ చేయండి. ఇది మన మంత్రివర్గం కాదు, ప్రశ్న రాదు, కానీ దాదాపుగా ఈనాడు పేపర్లో సో ఈ అమెరికా అధ్యక్షులు తర్వాత నియామకం మీద పిహెచ్డి కోర్సు చేస్తుంది ఈనాడు పేపర్. అందులో ఏ మంత్రి అయినా నియామకం చేస్తే మన పేపర్లో వస్తుంది. తెలుగు పేపర్లో వచ్చినప్పుడు మనం రాసుకోవాలి కంపల్సరీ. సో మన ప్రొఫెసర్ చూసే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి ప్రశ్న ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఆల్మోస్ట్ అన్ని మంత్రులు వచ్చారు ఇక్కడ. ఇంకా నియామకాలు చూస్తే కొన్ని వార్తల్లో ఉన్నాయి. అబ్దుల్లయే మైగా అని చెప్పేసి మాలి నూతన ప్రధాని, నందన్ కుమార్ ఝా అని చెప్పేసి ఇంటర్నేషనల్ మైండ్ స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికైన భారతీయుడు. నెక్స్ట్ యమండు ఓర్సీ అని చెప్పేసి ఉరుగ్వే అధ్యక్షుడు. నియామకాలండి అవి. సో అవార్డ్స్ చూస్తే మనకి ఈరోజు అవార్డ్స్ ఇస్తున్నారు. జాతీయ గోపాల్ రత్న అవార్డు అని చెప్పేసి 3 కేటగిరీలో ఇస్తారు. ఒకటేమో పాడి రైతుల కోసం అని చెప్పేసి, సో ఫస్ట్ అవార్డు గోస్ టు రేణు జజ్జల్ హర్యానా, లేడీ అండి ఆమె. సెకండు దేవేంద్ర సింగ్ మధ్యప్రదేశ్, థర్డు సుర్బీ సింగ్ ఫ్రమ్ యూపీ, లేడీ. ఈ పేరు గుర్తుపెట్టుకోవాలి. సెకండ్ అవార్డు బెస్ట్ డైరీ కోఆపరేటివ్ సొసైటీ. సో ఫస్ట్ అవార్డు గోస్ టు ది గబట్ మిల్క్ అని చెప్పేసి. మూడవది ఉత్తమ కృత్రిమ గర్భాధారణ సాంకేతిక నిపుణుడు అనే కేటగిరీ కింద ఏపీకి వచ్చింది. థర్డ్ ప్రైజు అనిల్ కుమార్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో ఫస్ట్ ప్రైజ్ గోస్ టు భాస్కరుడు. సో మనకి ఇది ఎలా గుర్తుంటుందండి, సో కృత్రిమ గర్భాధారణ ఇది. సో మనకి భాస్కరుడు అని చెప్పేసి పిలుస్తాం సూర్యుడిని. సో కుంతి పుత్రుడు అని చెప్పేసి మీకు స్టోరీ మొత్తం తెలుసు కాబట్టి ఈజీగా మనకు గుర్తుంటుంది. హాలీవుడ్ మ్యూజిక్ ఇన్ మీడియా అవార్డు అని చెప్పేసి ఏఆర్ రెహమాన్కి వచ్చింది, ద గోట్ లైఫ్ అనే చిత్రానికి. గుర్తుపెట్టుకోవాలి, అంతర్జాతీయ అవార్డు కాబట్టి. నెక్స్ట్ వార్తల్లో ఉన్న ప్రదేశాలండి. ఇది మనం డిస్కస్ చేసినాం. కరీంగంజ్ అనే ప్రాంతానికి శ్రీభూమిగా పేరు మార్చారు అస్సాం లోపల. ఎందుకు శ్రీభూమి అని చెప్పేసి చెప్పారంటే, ఇంతకుముందు ఠాగూర్ అట ఎప్పుడో ఈ కరీంగంజ్ ప్రాంతాన్ని శ్రీభూమిగా చెప్పాడు అట. సిరియా లోపల ప్రపంచంలో తొలి వర్ణమాల కనిపించింది అట. నెక్స్ట్ సమ్మిట్స్ మనకి వార్తల్లో ఉన్నాయి. భారత్ యూరోపియన్ యూనియన్ అనేది ఎనర్జీ ప్యానెల్ యొక్క మీటింగ్ జరిగింది బ్రసెల్స్ లోపల. ఒకసారి చూసుకొని సరిపోతుంది అది. నెక్స్ట్ ఇరాక్ జనాభా గణన 1987 తర్వాత ఫస్ట్ జనాభా ఇక్కడ ఇరాక్ లోపల. మిగతా 3 ఇవన్నీ మీద డిస్కస్ చేసిన ఆర్టికల్సే. స్పోర్ట్స్ చూస్తే మనకి చినార్ బోట్ రేస్ అని చెప్పేసి దాల్ సరస్సులో మనం కండక్ట్ చేస్తున్నాం బోట్ రేస్ అది. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ పారా గేమ్స్ని బీహార్ నెక్స్ట్ ఇయర్ హోస్ట్ చేస్తుంది. తెలంగాణ అండి. సో తెలంగాణ మనకి కొర్రమీను చేపల కేంద్రం అని చెప్పేసి ఎల్లంపల్లిలో ఏర్పాటు చేస్తున్నాము. 2016లో రాష్ట్ర చేపగా ప్రభుత్వం గుర్తించింది. లర్న్ ప్లే గ్రో అని చెప్పేసి USAID సంస్థ తెలంగాణ యొక్క అంగన్వాడీ కేంద్రాల లోపల ఏర్పాటు చేస్తుంది భూపాలపల్లి లోపల. నెక్స్ట్ ఈరోజు తెలంగాణ ప్రభుత్వము పనుల జాతర అని చెప్పేసి కొత్త కార్యక్రమం స్టార్ట్ చేస్తుంది. ఒకే రోజు ఈ ఉపాధి హామీ స్కీమ్ కింద, గ్రామీణ రహదారుల స్కీమ్ కింద చాలా ఎక్కువ పనులు స్టార్ట్ చేస్తారట. అందుకే November 26న మనకి పనుల జాతర అని చెప్పేసి జరుపుకుంటున్నాం. సో ఇది గుర్తుపెట్టుకోవాలి, ఏది ఆ డేట్ని. నెక్స్ట్ చూస్తే
చేపల పెంపకం లోపల ఉత్తమ ఇన్లాండ్ స్టేట్ వచ్చేసి తెలంగాణకి అవార్డు వచ్చింది. ఇవి అండి. సో ఈరోజు ఎక్కువ ఆర్టికల్స్ ఏం లేవు. మీరు ఏపీపీఎస్సీ వాళ్ళైతే కేవలము ప్రాజెక్టు వీరగాథ ఒకటి, మణిపూర్ హైకోర్టు సీజే ఒకటి, నెక్స్ట్ అంతే అండి. ఇవి 3 ఆర్టికల్స్ సరిపోతాయి. మిగతా అన్ని పెద్దగా అవసరం లేదు. టీజీపీఎస్ వాళ్ళకైతే ఎటువంటి ఎగ్జామ్స్ లేవు కాబట్టి మీరు మొత్తం స్కిప్ చేయవచ్చు. నేను చెప్పేది గ్రూప్స్ గురించి, మిగతా కాదు. సో మనకి టీజీపీఎస్ గ్రూప్ 2 అయిపోయిన తర్వాత కరెంట్ అఫైర్స్ యొక్క నోట్స్ కానీ టీచింగ్ స్టైల్ కంప్లీట్గా మారుద్దాం. అంటే సబ్జెక్టు కరెంట్ అఫైర్స్ మీద ఎక్కువ ఫోకస్ చేద్దాం, బేసిక్స్ కవర్ చేసుకుంటూ. ఈ అవార్డ్స్ ఇలాంటి పెద్దగా అవసరం లేదు. మరీ పెద్ద అవార్డు అయితే తప్పించి పెద్దగా అవసరం లేదు.